హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇంకొక రైస్ రెసిపీతో వచ్చేసాను మీ ముందుకి. అదే మసూర్ దాల్ కిచిడి. చాలా సింపుల్, ఈజీ అండ్ డైజెస్టబుల్ రెసిపీ అండి ఇది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. 1:1/2 1 రైస్ అండ్ హాఫ్ మసూర్ దాల్ తీసుకోవాలి. 1 ఆనియన్, టమాటో అండ్ పచ్చిమిర్చి. ఇక్కడ మనం కారం యూస్ చేయట్లేదు, పచ్చిమిర్చియే కారం మనకి. సో దానికి తగ్గట్టు మనం కారం పచ్చిమిరపకాయలు తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి జస్ట్ ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లోకి మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకోవాలి. సాజీరా, చెక్క, లవంగ, ఇలాచీ. చెక్క అనేది దంచి వేసుకుంటే ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. అవి కొంచెం మసాలా అంటుకున్న తర్వాత నెక్స్ట్ ఆనియన్, గ్రీన్ చిల్లీ, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా. అండ్ నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అది నేను ఫ్రెష్గా చేసి వేసుకుంటాను ఎప్పటికప్పుడు. సో అది కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా ఉండి నెక్స్ట్ ఒక టమాటో యాడ్ చేసుకొని ఆ టమాటోలోకి పసుపు, ఉప్పు వేసుకొని అది బాగా మగ్గేలాగా లిడ్ పెట్టేసుకొని మగ్గనివ్వాలి టమాటో బాగా మగ్గిన తర్వాత మనం వాష్ చేసి సోక్ చేసుకున్న రైస్, దాల్ని వేసేసుకొని బాగా మనం మిక్స్ చేసుకొని ఆ ఫ్లేవర్స్ అంతా దానికి పట్టిన తర్వాత మనం వాటర్ మన రేషియో మనం ఎలా వేసుకున్నామో రైస్, పప్పు దానికి తగ్గట్టు మనం వేసుకోవాలి. అండ్ నేను ఇప్పుడు కొంచెం షాహీ బిర్యానీ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. ఆ ఫ్లేవర్ బాగుంటుంది కొంచెము రైస్ ఐటమ్ కాబట్టి. అండ్ కొద్దిగా కొత్తిమీర యాడ్ చేశాను, మీరు చూడగలిగితే. సాల్ట్ ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి మనము, ఎందుకంటే మళ్ళీ రైస్ బాయిల్ అయిన తర్వాత తెలియదు కాబట్టి సాల్ట్ చూసుకొని సాల్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం బాయిలింగ్ రావాలి. బాయిలింగ్ వచ్చేంత వరకు ఉంచి దాని తర్వాత మళ్ళీ మనం వాటర్ కన్సిస్టెన్సీ చూసుకొని సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. రెడీ అయిపోతుంది రైస్ అనేది. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి. ఇలానే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను ఇంకా ఇలాంటి రెసిపీస్ చాలా చూపిస్తాను మీకు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. రైస్ రెడీ అయిపోయిందండి మనకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.